స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రోజు చేస్తున్నాం ది ప్యారడైజ్ మూవీ. ట్రెండింగ్ అయింది. ఏ బరి బొత్తాలున్నోన్రా, పొట్టు పొట్టు ఆకలుంది లిరిక్స్. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంతమందికి ఈ ట్రెండ్ని ఫాలో అయ్యి 2 జడలు పెట్టుకుని ఈ లిరిక్స్ పైన మీమ్లు వేసుకుని ట్రెండ్ని ఫాలో అవుతున్న వాళ్ళని చూస్తుంటే, అరే ఇంతమందికి పొట్టు పొట్టు ఆకలి ఉంది, అరే ఇంతమందికి బరబొత్తలా తిరగాలనుకుంటున్నారు అంటే బట్టలు లేకుండా మొలదారం లేన ఈ జడ్జిమెంటల్ సొసైటీలో కంప్లీట్ ఫ్రీడమ్ ని పొందలేక ఇంకెవడు నాకు అవసరం లేదు, నాకు పొట్టు పొట్టు ఆకలి ఉంది, బరబొత్తలు తిరుగుతా నేను బట్టలు లేకుండా, నన్ను ఎవడు ఎంత జడ్జి చేసినా నాకు ఫరక్ పడదు అన్న థింక్ తో సొసైటీని కేర్ చేయకుండా ఈ సొసైటీలో పిచ్చోళ్ళు అయిపోయి పిచ్చి లిరిక్స్ పైన పిచ్చి పిచ్చిగా డాన్సులు వేస్తున్న ట్రెండ్ ని ఫాలో అవుతున్న వాళ్ళని ఈ రోజు రోస్ట్ చేసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. పెద్ద వజ్జాతోనే స్టార్ట్ చేద్దాం. రేయ్ 2 జడలేసా ఓకే, 2 ముక్క పుడకలు ఎందుకు రా? నేను కాజల్ రియల్ గా చూస్తాను అనుకోలే నా జీవితంలో. మగధీరలో నిజంగా అరే అంత మంది ఉన్నారు, ఏం చెప్తున్నారా అక్కడ? అసలు అక్కడ కాజల్ ఎందుకు వచ్చిందిరా? మీ అందరి మధ్య కాజలు మీ అందరి గబ్బును భరించలేక ఇంటికెళ్ళి డెటాల్ పోసుకొని స్నానం చేసి ఉంటది. రే నీకు పొట్టు పొట్టు ఆకలి కాదురా, పొట్టు పొట్టు ఫ్యాట్ ఉందిరా, నీకు కొవ్వు కొవ్వు. పాపం ఈడికున్న పొట్టకి ముందర జరగాలంటే పిత్తులు పడుతున్నాయి ఈడికి. అరే కప్పలాగా ఎగురుతావు ఎందుకు రా? స్టెప్ ఏమంటే అచ్చైడు కదా ఒకటే స్టెప్ వచ్చు. ఇన్ని డ్యాన్స్ చేయమన్నా కప్పలాగానే ఎగురుతారు ఈడు. అరే స్విమ్మింగ్ పూల్ లో నార్మల్ గా దూకన్నా గానీ కప్పలాగానే దొరుకుతారు ఈడు. అండ్ మనం సెకండ్ ఛానల్ ఓపెన్ చేసినాం, దాంట్లో ప్యారోడీ స్టైల్లో డిఫరెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నా. దాంట్లో కూడా వీక్లీ 2-3 వీడియోలు వస్తాయి. కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చిన, దీని పార్ట్ 2 కూడా అక్కడ రేపు అప్లోడ్ చేస్తా. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపో. మళ్ళీ వీడికి మేకప్లు గెటప్ అయినా కాజల్ ఉన్న చోటుకి ఈయనెందుకు పిలిచారా? ఇది చూసిన తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే, డబ్బులు ఇస్తే చాలు ఒక టాప్ యాక్టర్స్ కి ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్, అదే ఒక ఉద్యోగం కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. డబ్బులు ఇస్తే వచ్చి ఎగరేస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులో నేను ఒక మాట అడుగుతా, ఇది చూడండి. అందరు జడలు నెత్తికేసుకుంటే ఇడు హెల్మెట్ కేసుకొని వచ్చి సిగ్నల్ పడ్డ కాడ ఇట్లా ఎగురుతుండు, క్రింజ్ చేస్తుండు. సిగ్నల్ పడ్డాక ఆటోవాడు గుద్దుకొని వెళ్ళిపోవాలి. ఇండియాలో ఇవే ఫేమస్ అవుతాయి, ఇంకేం ఫేమస్ అవుతాయి? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను? సినిమాలు, డ్యాన్సులు, షికారులు, తాగడం, అమ్మాయిలు, ఏడుపులు, పెడగొప్పులు, ఇవి కాకుండా ఏం ట్రెండ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయాలరా నేను? ఒకడేమో స్టేజ్ మీద ఎగురుతాడు, ఈడేమో డైరెక్ట్ రోడ్డు మీద ఎగురుతాడు. అనేవాడే లేడు. చివరికి డాక్టర్లు కూడా. పాపం వెనకాల వాళ్ళు కష్టపడుతున్నారు. డాక్టర్లు కూడా యాక్టర్లు అయిపోతున్నారా? ఎన్ని కళలు రా మనిషిలో, ఇంకెన్ని కళలు? భగవంతుడా ఒక కళ పెట్టొచ్చు కదా, ఇన్ని కళలు ఇచ్చా వాళ్ళకి, నాకు ఒక్కటే ఇవ్వలేదు. నాకు ఏదో ఒక కళ ఇచ్చుంటే నేను అలా రుజువు చేసి బతికేవాడిగా. పేషెంట్ బీ లైక్, మీరు డ్యాన్సులు వేసుకోండి, నా సర్జరీ నేను చేసుకుంటా. మళ్ళీ ఈ స్టెప్ ఇంట్లో కూడా. వాడు పని చేస్తున్నాడా, స్టెప్ వేస్తున్నాడా? స్టెప్తోనే పని చేస్తున్నాడు. ట్రెండ్ని క్రియేట్ చేసేవాడికి అంటే సినిమా వాళ్ళకి, హీరోలకు కావాల్సింది మనీ, బట్ జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆడు డబ్బులు మింగిపోతాడు. బట్ ఈడు మాత్రం డబ్బు గురించి ఆలోచించకుండా ఎంటర్టైన్మెంట్లో బతికిపోతాడు. వన్స్ మీరు డబ్బుతో థింగ్స్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా క్రింజ్లాగా కాంతది మీకు. అరే ఇప్పుడు ట్రెండింగ్ని ట్రెండ్ లాగా ఫాలో అవ్వాలి కానీ ప్రతి దాంట్లో ట్రెండ్ని ఇంక్లూడ్ చేసి నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. చూసావా? మీరు మహానుభావులు రా. నా నడిచే క్రమంలో కాలు స్లిప్ అయి కింద పడ్డాడు అనుకో, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఏదో స్టెప్ మళ్ళీ. ఇంకొందరు ఉంటారు, అరే రీమిక్స్ బుజ్జి అంటారు చూడు. ఆయా షేర్ని రక్త చరిత్రకి ఎందుకు రా? ఎందుకు ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? నాకైతే అంత సింక్ అయినట్టు అనిపించలా. అయినా అన్ని లైక్లు, కమెంట్లు, షేర్లు. మనకు వేరే పని ఏముందరా? ఎవడైనా ఏదైనా చేశాడా, లైక్ కొట్టు, షేర్ కొట్టు. మనకు అది పనికొచ్చేది అయితే సరిపోదు, మనల్ని ఎంటర్టైన్ చేయాలి.
మన నెత్తిలో ఉన్న డొపమిన్ ని యాక్టివేట్ చేయాలి. బుర్ర నిండా డొపమిన్, బుర్ర నిండా ట్రెండింగ్లు క్రింజ్. నీ అమ్మ నా యూట్యూబ్ కి 200K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకుంటా, యూట్యూబ్లో మంచి క్వాలిటీ కంటెంట్ చేసుకుంటా. ఇంత క్వాలిటీ కంటెంట్ అంటే మీరందరూ రిచ్ అయిపోవాలి, అట్లాంటి కంటెంట్ చేస్తాను నేను. అండ్ ఇట్లాంటిలో నేను వేసుకోవాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. మన కమెంట్ సెక్షన్లో మన సెకండ్ ఛానల్ పిన్ చేసి ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని రా. అక్కడ కూడా దీని పార్ట్ 2 వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా అందరు 2 జడలు వేసుకొని మెట్టు ఎక్కుతారా. కొండ ఎక్కుతుండాడు, కొండ బండెక్కినా కొండ ఎక్కినా మెట్లెక్కినా కూడా మెట్టు ఎక్కుతారా. అదే పాట అందరు ఎక్కుతారా. నువ్వు ఒక్కడవే ఎక్కినట్టు ఇంట్లో పిల్లలు వేసుకునే సవరాలు కూడా తీసుకొని మందు తాగే టైంలో ఇలా ఉన్నాడేంట్రా. చిన్నపిల్లలు చూస్తే దడుచుకుంటారు. పొరపాటున కుక్కల దగ్గరికి మాకు పట్టేసుకుంటాయి. నీ అవ్వ ఒకప్పుడు బిజినెస్ అవ్వాలంటే సినిమాలలో స్టోరీలు రాసి మంచి మంచి డైలాగులు రాసి సీన్లను పండించి బంధాలు బంధువ్యాల మధ్య ఒక రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేసేటోళ్ళు. నీ అమ్మ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడనే ముంజా కొడుక రాసేసుకున్నాడు హీరో. ఇక గయ్యం సినిమాలో గయ్యం డైలాగులో బరిబొత్తలు తిరుగుడట, పొట్టి అవేం లిరిక్స్ అవేం సినిమాలో అర్థం కాకుండా అయిపోయింది. క్రింజ్ చేస్తే గానీ కలెక్షన్ రాకుండా అయిపోయింది. ఒకప్పుడు బిజినెస్ అవ్వాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ మ్యాటర్ అవ్వాలి కానీ క్రింజ్ మ్యాటర్ అవుతుంది. దేకు అన్న దేకాడే మత్త నీ కొడుకు చూడు ఎంత దేకుతుడు, దేకి అని కాళ్ళు ఇరిగిపోయేటట్టు. మళ్ళీ నీ స్టెప్ ఏమంటే ఇటు మిషనరీ కొడతాడు చూడు. అరే నేను స్టెప్ ఏమన్నారా, మిషనరీ కొట్టమని లేదు. ఇప్పుడు క్రింజ్ అనే వర్డ్కి కూడా ఒక మీనింగ్ ఉంటుందిరా. దానికన్నా మీనింగ్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు మీరు. క్రింజ్ని దాటిపోతుంది క్రింజ్. పిచ్చితనానికి పిచ్చెక్కిస్తారా. అరే మీరు చెట్లల్లా పుట్టలల్లా మాంజాలు తాగడానికి వెళ్ళి పని పాఠాలు లేదని చెప్పి ప్రతి ఓడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇక స్టెప్పులు వేయడం, క్రింజ్ చేయడం, ఏది పడితే అది చేయడం. మంటలేంట్రా ఆరిపోయాయి. దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండ్రా అంటే అవ్వరు కానీ ట్రెండ్స్ ని మాత్రం ఎంత ఫాలో అవుతారంటే పొద్దున్న ఫాలో అవుతారు. పెద్ద క్రికెట్ టీమే ఉందిగా, క్రికెట్ టీమ్ కి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిస్తే బాగుపడతారు. ఇవే రీల్స్ పంచాయతీ పెట్టావనుకో ఇంకా రీల్స్ చేసుకుంటూ క్రింజ్ చేయడం తప్ప, చదువు సంకనాకడం తప్ప భవిష్యత్తు ఉండదు అక్కడ. మళ్ళీ షాంపుల పైన కూడా సన్సెట్ వాటిక హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు అది పెట్టుకుంటే జుట్టు నీకు ప్యారడైజ్ లాగా వస్తుంది. అయినా ఈ కాన్సెప్ట్ ఏంట్రా అలా ఉంది. ఆడోళ్ళకి జడలు ఉంటాయి, మగోళ్ళకి జడలు ఏంట్రా అంటే హీరో సినిమాలో ముంజా కొడుకని విన్నా, అంతకంటే దారుణంగా ఉన్నాడే. పైన హీరోయిన్ ఎడిటర్స్ కింద జగనన్నకి జడలేసి హైప్ ఎక్కిచ్చువాడు. ఈ జడలేసుకొని ఎడిట్లు, మీములు, డ్యాన్సులు, ట్రెండ్స్ తో నిండిపోయిన నా దేశాన్ని చూడు. నేటి యువతే రేపటి బాలలు అంటారు. సారీ నేటి బాలలే రేపటి పౌరులు. కానీ నేటి బచ్చాలే రేపటి ముచ్చాలు అనేలాగా బిహేవ్ చేయొద్దురా. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటాం కానీ క్రింజ్ కూడా అంతే పెరుగుతుందని అర్థమవుతుంది. సినిమా హిట్ అవ్వాలంటే బూతులు, క్రింజ్ గెటప్లు, పీకాడు పొడిచాడు అని చెప్పి డైలాగులు రాస్తే కథం సినిమా హిట్. ఒకప్పుడు సినిమాలు ఎంత బాగుండేవరా. తెలంగాణ స్లాంగ్ లో ప్యారడైస్ సినిమా వస్తుంది, మనం అందరం ఎంకరేజ్ చేయాలి తప్పదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ స్లాంగ్ లో ఒక డైరెక్టర్ సినిమాలు తీయడం. పొలిటీషియన్ ఫ్యాన్స్ పొలిటికల్ లీడర్స్ కి జడలు వేసుకుంటున్నారు, క్రికెటర్లకు వేసుకుంటున్నారు, హీరోలకు వేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు. ఒక పని చేయండి రా, ఆ జడలు తీసుకొని మీకు మెడలో పైన కట్టేసుకోండి, పీడ వదిలిపోద్ది. దీని అమ్మ ఈ పాట రిలీజ్ అయినప్పుడు నా ఆల్గారిథం చూడాలి. నా ఆల్గారిథం నిండా రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే మొత్తం ఇదే సాంగ్. చిరాకేసింది నాకు. ఏంట్రా ఇది అని చెప్పి. మనోళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారా రే. జపాన్ లో పోయడానికి టైం ఉండదరా, మీకు ఇంత టైం ఎక్కడదరా. మళ్ళీ జడల్ని ఆర్డర్ పెట్టుకోవడానికి అమ్మకానికి కూడా పెట్టారు. 200 పెడితే జడలు వస్తాయి. పాటల మీద సైన్లు వేశారు. సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అందరు జడలు ఆర్డర్ పెట్టుకొని జడలు వేసుకొని పోతారు. మీరు చూడండి, ఈ జడలకి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అప్పుడు సినిమా థియేటర్ ముందట జడలు పట్టుకొని నిలబడండి. ఈ జడలకి డిమాండ్ ఆ టైంలో పెరుగుతాయి. అండ్ ఈ సినిమాలో ఇన్స్టా చుక్కలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. చుక్కలకు కూడా సినిమాలలో ఛాన్సులు దొరుకుతున్నాయి, బట్ మనకు దొరకదు. బట్ మీరు ఎంత కష్టపడ్డా కృష్ణానగర్ లో పడిపోయి ఉన్నారు అక్కడ ఛాన్సుల కోసం. వాళ్ళల్లో కొన్ని తీసుకొని ఇవ్వచ్చుగా. నాకు చుక్కనే కావాలి. ఎందుకు? నదికెళ్తే నీళ్లు, కిచెన్కి వెళ్తే బోళ్ళు కనబడడం ఎంత కామన్, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే క్రింజ్ కనబడడం కూడా అంతే కామన్.
మనోళ్ళు ఎడ్యుకేషన్ ని ఫాలో అవ్వరు, లాజిక్ ని ఫాలో అవ్వరు, రూల్స్ ని ఫాలో అవ్వరు, పేరెంట్స్ చెప్పింది ఫాలో అవ్వరు, ఇంకా దేన్ని ఫాలో అవ్వరు. సెలబ్రిటీస్ ని క్రింజ్ ని ఫాలో అవుతారు, ట్రెండ్ ని ఫాలో అవుతారు, క్రింజ్ ని ఎంకరేజ్ చేస్తారు, లైఫ్ ని గడుపుకుంటారు. ఇదే మెజారిటీ యూత్ ఇన్స్పిరేషన్ మన ఇండియాలో. అందుకే సైంటిస్టులు మన దేశంలో కన్నా పక్క దేశంలో ఎక్కువ బతుకుతారు. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయి, కమెంట్ చేయి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కి డెడికేట్ చేయి. ఇక్కడ దాకా వచ్చిన అంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మన సెకండ్ ఛానల్ లింక్, దీని పార్ట్ 2 అక్కడే వస్తుంది. అది ప్యారోడీ స్టైల్లో వస్తుంది. డిఫరెంట్ గెటప్ లేసి రోస్ట్ చేస్తా అన్నమాట. ఆ వీడియో రేపు దాంట్లో అప్లోడ్ చేస్తా. క్యాప్షన్ లో కమెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.